దర్శించి ఉంటాం. అయితే దీన్ని దర్శించడం చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దాని నుండి చర్య ఎలా చేయటం తెలియబడుతుందన్నమాట. మనం గనుక ఒక నిర్ధారణకి రాకుండా ఎవరినో ఒప్పించాలనే ప్రయత్నం చేయకుండా ఒక గమ్యాన్ని నిర్దేశించకుండా ఉంటే ఆ ఆలోచనలో ఆలోచించేవాడు లేదు. అంటే అక్కడ గమ్యము కారణంతో అతను పుట్టాడు. అది లేనప్పుడు ఆలోచన మాత్రమే ఉంది, కానీ అక్కడ ఆలోచించేవాడు లేడు. అయితే ఎప్పుడైతే గమ్యం సాధించాలనే ఆలోచన కొనసాగిందో అక్కడ నేను ముఖ్యమవుతాను, కానీ ఆలోచన కాదు. అందువల్ల ఆలోచించేవాడితో అతనితోనే ప్రారంభమైతే ఆలోచన ఉంది. అతనే ముందుంటే ఆలోచించిన వాడితోనే ప్రారంభమైతే, అతనే ముందుంటే అప్పుడు ఆ నేనే ఆలోచన కంటే ముఖ్యమైపోతాడు. అంచేత ఇక్కడ ఆలోచన ముందా, ఆలోచించేవాడు ముందా అనే విషయం చూస్తే ఆలోచించేవాడే ముందు వచ్చేస్తున్నాడు అన్నమాట ఆలోచన కింద. కానీ ఆలోచనతోనే ప్రారంభం అయితే ఏమవుతుంది? అది కేవలం ఒక చర్య చేస్తుంది అంతే. కానీ ఇక్కడ చర్య చేసేవాడు ఒక గమ్యం, ఒక కారణం, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అతనే నేను. కాబట్టి అతనికి ఆశాభంగం, విజయగర్వం, మళ్ళీ భయం అవుతుందో లేదో అని, తర్వాత నిరాశ, నిస్పృహ, తర్వాత ఇటువంటివన్నీ కూడా కలగొచ్చు అన్నమాట, కలుగుతాయి. ఇంకొక ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని వేదాంతాలు, ఆచారాల నుండి, వ్యవహారాల నుండి ప్రస్తుతంలో మన నాగరికతలో ఉన్నవన్నీ మనం గమనించినట్లయితే ఆలోచించే వాడితోనే నిర్మాణం అయ్యేది. లేక నేనే ఇవన్నీ క్రియేట్ చేసింది మొత్తం అన్నిటినీ. అది నేను యొక్క సృష్టి అన్నమాట. సో కానీ ఆలోచనే ముందుంటే అప్పుడు ఆలోచించే వాడి కన్నా ఆలోచనే ముఖ్యమైనది అవుతుంది. కానీ ఇక్కడ ఆలోచించేవాడే ముఖ్యమైతే అప్పుడు అతనితోనే చర్య ప్రారంభమవుతుంది. అంచేత ఇక్కడ ఆలోచించే వాడితో ముడిపడకుండా ఒక ఆలోచన ఉంటుందా అనేది అతి ముఖ్యమైన ప్రశ్న. అది కనుక్కోవాలన్నమాట. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. అదేంటి? అదే ఆలోచించేవాడు ప్రమేయం లేని ఆలోచన. ఇంకొక మనము ఆలోచించేవాడితో ప్రమేయం లేని ఆలోచన ఒకటి ఉంది అని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. అయితే ఆలోచించేవాడితో ప్రమేయం లేకుండా వచ్చేటువంటి ఆలోచన కొన్నిసార్లు మన జీవితంలో కలిగింది. కానీ దాన్ని మనం అతి వేగవంతమైన నేను అనే ఒక కేంద్రంతో ఆలోచించేవాడైన ఆ నేను అనే కేంద్రము త్వరగా తన గుప్పెట్లోకి తీసుకొని ఆలోచించేవాడు అనేవాడు ప్రారంభం అయిపోతున్నాడు అక్కడ. అదే ఇందాకటి ఉదాహరణలో మీకు తెలుస్తుంది. కాబట్టి అక్కడ నుంచి ఈ సంఘర్షణాత్మకమైన, భయానకమైన, దుఃఖాత్మకమైన ఒక జీవితం ప్రారంభమైనట్లుగా మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ కేంద్రం యొక్క పనితీరు ఆలోచించేవాడు ఆలోచన కన్నా భిన్నమైన వాడిగా ఏర్పడిపోయాడనమాట. కాబట్టి ఆలోచనని నిర్దేశిస్తున్నాడు. ఆలోచన మీద
యుక్త అది ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఆలోచన మీద తన అభిప్రాయాలతో ఆ ఒక జోక్యం కలుగు చేసుకొని ఖండిస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు, తిరస్కరిస్తున్నాడు. ఇలాగ ఏమైందంటే ఒక సంఘర్షణ ప్రారంభమైంది. కాబట్టి ఇక్కడ ఆలోచించేవాడు వేరుగా లేడు, ఆలోచన మాత్రమే ఉంది. ఆలోచించేవాడు కాలములో నిర్మించబడ్డాడు. ఈ కేంద్రం ఏమిటి అనేటువంటిదే కనుక్కోవలసిన చాలా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అంటే నేటి జీవితంలో, సమాజంలో ఒక పెద్ద సంక్షోభాన్ని, మన జీవితాలు, చుట్టూ ఉండే మానవాళి జీవితాలు వేరు వేరు కాదు. సో మొత్తం మానవ జీవితంలో సంక్షోభాత్మకమైన స్థితిని, హింసాత్మకమైన స్థితిని, తర్వాత వేర్పాటు ధోరణితో కూడుకునే స్థితిని నెలకొనడానికి ఈ కేంద్రమే కారణభూతం అవుతుంది. కాబట్టి దీన్ని మనం ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశీలించాలన్నమాట. ఎందుకంటే అప్పుడే చర్య చేస్తూ చెయ్యని వాడు, ఆలోచిస్తూ ఆలోచన చేస్తూ ఆలోచన చెయ్యని వాడు, అంటే కేంద్రం నుంచి ఆలోచన చేయడం లేదు, కానీ అతనిలో ఆలోచన ఉంది. సో ఈ ఆలోచన ప్రమాదం కాదు, ఆ ఆలోచన ప్రమాదం. అది కండిషన్, అది పరిమితులతో ఉంది. అంటే గమనించేవాడు లేని గమనం ఏమిటి, చర్య చేసేవాడు లేని చర్య ఏమిటి, వినేవాడు లేని వినికిడి ఏమిటి, ఆలోచించేవాడు లేని ఆలోచన ఏమిటి. ఈ విషయాన్ని మనం సెల్ఫ్ నోయింగ్ లోకి వెళ్ళి గాఢంగా దాన్ని అర్థం చేసుకుంటేనే తప్ప మనం నిజంగా, అంటే ఒక బోధని తీసుకొని, కృష్ణమూర్తి గారు వివరించిన ఒక బోధను తీసుకొని మనము ఆ బోధన గురించి ఒక కంక్లూషన్కి వచ్చేవచ్చు అన్నమాట. అంటే ఆ బోధలో అంశం ఇది, సో మనసు అంటే ఇది, ఆలోచన అంటే ఇది, సో కాబట్టి నేనంటే ఇది అని ఒక కంక్లూషన్కి వచ్చి మనం ఒక నిర్ధారణ చేయవచ్చు. కానీ ఏమవుతుందంటే ఇక్కడ అది నిజమైన జవాబు కాదు మనకి. ఎందుకంటే మనము ఆ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నాము, చాలా బాగా వివరించగలము, కానీ నిజ జీవితంలో ఈ నేను యొక్క ప్రక్రియని, ఈ అర్థం ఏదైతే అయిందో అది పూర్తిగా దాన్ని సంపూర్ణంగా మార్చలేకపోతుంది. అందుకని తిరిగి ఈ ఆలోచన వలయంలో, ఆలోచించేవాడు అనే కేంద్రములో తిరిగి పనిచేయటం జరుగుతుంది అన్నమాట. ఇదే ఎవరు ఏది పాయింట్ అవుట్ చేయక్కర్లేదు నా గురించి, అది నాకే, నా మట్టుకు నాకే, నన్ను నేను చూసుకుంటే తెలిసేది అన్నమాట. కాబట్టి మనం ఎవరికి బాగు, సో ఈ విషయంలో ఎలా చిక్కుతున్నాము చేత ఈ కాల ప్రభావంలో, గతము భవిష్యత్తు అనే కాల ప్రభావం, కారణం అనేటువంటి దానిలో, మోటివ్ అనే దాంట్లో, గమ్యం అనే దాంట్లో మనసు ఇప్పుడు ఎందుకు ఆ చింతనలో ములుగుతుందో మనం చాలా జాగ్రత్తగా మన నిత్య జీవితంలో ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఈ పరిశీలన ముఖ్యం. ఈ పరిశీలన ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ కూడా ముఖ్యం. కానీ ఈ పరిశీలనకు అది దారి తీయకపోతే అక్కడ అది ప్రమాదకరం అవుతుంది. ఎందుకంటే తెలిసినట్టే ఉంటుంది, కానీ తెలియదు. అందువల్ల దీని నుంచి మనం మళ్ళీ దీని గురించి ఎందుకు చర్చించుకుంటున్నామంటే మళ్ళీ ఈ విషయాన్ని మనం లోతుగా చూస్తున్నాం. ఇక్కడ మనందరం కలిసి కూర్చొని ఇక్కడ మనం దాన్ని లోపలికి వెళ్తున్నాము. ఎందుకంటే ఇది తిరిగి చూడాల్సినటువంటి ఒక విషయం, ఇది గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయం. అందుకు మనం ఇలా
కొన్ని కొన్ని విషయాల్ని పునరుచ్చరణ చేసుకోవడం కానీ లోతుగా మళ్ళీ అనేక విధాలుగా దాన్ని దర్శించడం కానీ చేస్తూ ముందుకు పోతున్నాం. దయచేసి ఇప్పుడు అందరూ పాల్గొనవలసిన చేస్తున్నాం.